బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కార్ కుట్ర మరోసారి బట్టబయలైంది. బనకచెర్లపై నోటీసులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన పిటిషన్లో లోపాలున్నాయని వాటిని సరిదిద్దే వరకు విచారణ చేపట్టడం కుదరదని ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు అభ్యంతరంతో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి మరోసారి స్పష్టమైంది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో లోపాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తేల్చడం, చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కైనట్లు ఈ పిటిషన్ నిదర్శనంగా నిలిచింది. రేవంత్ సర్కార్కు సరిగ్గా పిటిషన్ కూడా వేయడం రాదా? ప్రభుత్వం చేతిలో ఇంత పెద్ద వ్యవస్థ ఉండి కూడా తెలంగాణ ప్రజల కోసం ఎలా పోరాటం చేయాలో కూడా రేవంత్ రెడ్డికి తెలియదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కుట్రపూరితంగా కావాలనే లోపాలతో కూడిన పిటిషన్ను వేసి ఏపీ సర్కార్కు రేవంత్ సహకరిస్తున్నాడా? ఇప్పటికే తెలంగాణ గోదావరి నీటిని చంద్రబాబుకు కప్పం కట్టిన రేవంత్ ఇప్పుడు బనకచెర్ల విషయంలో మరోమారు రేవంత్ చంద్రబాబు కుట్రలు బయటపడ్డాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష్ట వల్ల బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజినల్ సూట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తక్షణ నోటీసులు జారీ చేయాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఈ దశలోనే పరిగణలోకి తీసుకోలేదు. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఒరిజినల్ సూట్ కు సంబంధించిన రిజిస్ట్రీ నిబంధనలకు అనుగుణంగా తప్పనిసరిగా పాటించాల్సిన విషయాలను పాటించలేదని చెప్పి స్పష్టం జరిగింది. నిబంధనల ప్రకారం ముందుగా ఛాంబర్ జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేసి అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి సూచించింది. రిజిస్ట్రీ నిబంధనలు పూర్తి కాకుండానే కేసును నేరుగా బెంచ్ ముందుకు తీసుకురావడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ప్రతివాదులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విచారణకు తీసుకురావడం సరైన విధానం కాదని కూడా స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు ఏపీ ప్రభుత్వానికి తక్షణ నోటీసులు ఇవ్వాలని విజ్ఞప్తిని ధర్మాసనం అయితే ఈ దశలో అంగీకరించలేదు. రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే విచారణకు రావాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఈ విషయం పైన సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పైన బీఆర్ఎస్ స్పష్టంగా విమర్శించడం జరిగింది. రాష్ట్రానికి కీలకమైన అంశాల్లో కూడా పిటిషన్ దాఖలు చేసే విషయంలో ప్రభుత్వ వైఫల్యము స్పష్టంగా కనపడుతుంది. ఇటు ఈ విషయంలో ఇప్పుడు బనకచెర్ల విషయంలో మరోసారి రేవంత్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు వారి లోపాయికార ఒప్పందాలు బయటపడుతున్నాయని చెప్పి కుట్రపూరితంగా కావాలనే లోపాలతో కూడిన పిటిషన్ ను వేసి ఏపీ సర్కార్ కు రేవంత్ రెడ్డి సర్కార్ సహకరిస్తుందని చెప్పి విమర్శించడం జరుగుతుంది. రేవంత్ సర్కార్ కు సరిగా పిటిషన్ వేయడం కూడా సుప్రీంకోర్టు రాకపోవడం, ప్రభుత్వం చేతిలో ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజల కోసం పోరాట విషయంలో చిత్తశుద్ధి లేకపోవడాన్ని బీఆర్ఎస్ తప్పుపడడం జరుగుతుంది. ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను సరిగా యూటిలైజ్ చేసుకోకుండా సుప్రీంకోర్టులో చివాట్లు తినడం అనేది రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క వైఫల్యానికి నిదర్శనంగా కూడా బీఆర్ఎస్ చెప్పడం జరుగుతుంది. ఇది బనకచెర్ల అంశంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేకపోతే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. ప్రస్తుతం అయితే ఇది ఒక ఎదురుదెబ్బగా సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డికి చెప్పుకోవచ్చు. ప్రత్యూష. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కార్ కుట్ర మరోసారి బట్టబయలైంది. బనకచెర్లపై నోటీసులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన పిటిషన్లో లోపాలు ఉన్నాయని వాటిని సరిదిద్దే వరకు విచారణ చేపట్టడం కుదరదని ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు అభ్యంతరంతో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి మరోసారి స్పష్టమైంది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో లోపాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తేల్చడం, చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కైనట్లు ఈ పిటిషన్ నిదర్శనంగా నిలిచింది. రేవంత్ సర్కార్కు సరిగ్గా పిటిషన్ కూడా వేయడం రాదా? ప్రభుత్వం చేతిలో ఇంత పెద్ద వ్యవస్థ ఉండి కూడా తెలంగాణ ప్రజల కోసం ఎలా పోరాటం చేయాలో కూడా రేవంత్ రెడ్డికి తెలియదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కుట్రపూరితంగా కావాలనే లోపాలతో కూడిన పిటిషన్ను వేసి ఏపీ సర్కార్కు రేవంత్ సహకరిస్తున్నాడా? ఇప్పటికే తెలంగాణ గోదావరి నీటిని చంద్రబాబుకు కప్పం కట్టిన రేవంత్ ఇప్పుడు బనకచెర్ల విషయంలో మరోమారు రేవంత్ చంద్రబాబు కుట్రలు బయటపడ్డాయి.